హలో, అందరికీ నమస్కారం. జనరల్ గా ఇండియన్ కల్చర్ అంటే వెస్ట్రన్ లో, పర్టికులర్లీ యుఎస్ లో కొంత చులకన భావం ఉండటం. 20 సంవత్సరాల క్రితం ఒక సంఘటనలో ఇండియన్ కల్చర్ గురించి, ఇండియన్ హ్యాబిట్స్ గురించి హేళన చేసినటువంటి అమెరికన్స్ ఇప్పుడు మోసుకుని 49% ఇండియన్స్ దాన్ని ఫాలో అవుతున్నారు అనేటువంటి వార్త ఖచ్చితంగా మనం అందరూ కూడా ఒకసారి గర్వపడేటువంటి విషయం. ఎందుకంటే ఇండియన్ కల్చర్ అనేటువంటిది మోస్ట్ పర్టికులర్లీ పీపుల్ కనెక్ట్. సో ఉన్నటువంటి సౌకర్యాలు ఇవన్నీ సెకండరీ. సో మొట్టమొదటిగా పీపుల్ కనెక్ట్. అందుకే ఎప్పుడు కూడా ఏంటంటే మనకి సహాయం చేసేటువంటి వ్యక్తుల్లో లేదా మన చుట్టుపక్కల సహాయం చేసినా చేయకపోయినా దైవత్వాన్ని చూడాలి అనేటువంటిది మన అల్టిమేట్ గోల్ అవుతూ ఉంది. సో మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. సో ఈ విధంగా మనం ఆ దైవత్వాన్ని మనసులో చూడటం అనేటువంటి ఇన్కల్కేట్ అయినటువంటి గొప్ప కల్చర్ మనది. సో ఇక్కడ సందర్భం ఏమిటంటే 20 సంవత్సరాల క్రితం అంటే 2005లో ఐశ్వర్య రాయ్ని ఒక ఇంటర్వ్యూ చేశారు యుఎస్ లో. డేవిడ్ లెట్మన్ అని చాలా ఫేమస్ షో అది. ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో వాళ్ళ క్వశ్చన్ అడిగారు, ఏమిటంటే స్టిల్ యు ఆర్ లివింగ్ విత్ అవర్ పేరెంట్స్ అని అడిగారు. సో అంటే ఇంకా మీరు పేరెంట్స్ తో ఉంటున్నారా అని ఒక హేళన లాగా లేదా ఒక చిన్న తక్కువ చేసి చూసేటువంటి విధంగా. అప్పుడు ఆమె చెప్పింది, సో వీ డోంట్ హ్యావ్ టు మేక్ అన్ అపాయింట్మెంట్ విత్ అవర్ పేరెంట్స్ ఫర్ డిన్నర్ అని చెప్పింది. సో మా పేరెంట్స్ తో డిన్నర్ కి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మేము లేవు అని చాలా గర్వంగా చెప్పినటువంటిది, రైట్? సో ఎప్పుడైతే ఏమిని స్టిల్ యు ఆర్ లివింగ్ విత్ ద పేరెంట్స్ అన్నప్పుడు అక్కడ ఆడియన్స్ కూడా నవ్వారు. అంటే అక్కడ సొసైటీ ఇండిపెండెన్స్ లేదా అని ఒక తెలియనటువంటిది. కానీ 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తే అమెరికన్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే 49% యంగ్ అమెరికన్స్ లివ్ విత్ దేర్ పేరెంట్స్. 18 to 29 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 50% పేరెంట్స్ తో ఉంటున్నారు. సో కాబట్టి ఆ ఇండియన్ సొసైటీలో ఆ మల్టీ జనరేషన్ లివింగ్ టుగెదర్ అనేటువంటిది సో చాలా ప్రాక్టికల్, అది ఇంపార్టెంట్ కూడా అనేటువంటి అక్కడ సర్వేలు చెప్తున్నటువంటి విషయం చూస్తే ఒక రకంగా మనందరికీ కూడా ఒక కిక్ వస్తుంది కదా. దౌర్భాగ్యం ఏమిటంటే మనం ఇండియన్ కల్చర్ ఫాలో అవడానికి కొంతమంది ఇప్పుడు యంగ్ జనరేషన్ లో కొంత లాజిక్ ఎక్కువ చూస్తూ ఉంటారు. అదే వెస్ట్రన్ సొసైటీకి వచ్చేటప్పటికి వితౌట్ లాజిక్ ఫాలో అయిపోతూ ఉంటారు. లాజిక్ రెండు చోట్ల ఉండాలి కదా. సో అది మనం పురోగతి చెందుతున్నాం అనుకోవాలా లేదా వెనకబడుతున్నామా మానవ సంబంధాల్లో అనుకోవాలా అనేటువంటి. సో ఏదేమైనప్పటికీ ఏమిటంటే మన కల్చర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాల్లో పీపుల్ కనెక్ట్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. సో దాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా విలువను గమనించి ఫాలో అవుతున్నటువంటి సందర్భం ఖచ్చితంగా మనందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి.